టు మై ఛానల్. సో రీసెంట్గా సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది రిగార్డింగ్ ఎఫ్ఎస్ఐ, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. సో ఎఫ్ఎస్ఐ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. అంటే దట్టు హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది. అంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా మనం వేసుకోవచ్చు. ఒక 100 feet రోడ్డు ఉంటే మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఏఐఏ. సో ఏఐ దాని ప్రకారం ఎంత పర్మిషన్ ఇస్తే అంతవరకు మనం ఫ్లోర్ రైజ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ ఎఫ్ఎస్ఐ అంటే ఏంటంటే, మనకు సపోజ్ ఒక ల్యాండ్ ఉందనుకోండి, దాంట్లో మ్యాక్సిమం స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఎంత వస్తుందో దాని వరకు ఇప్పుడు 1 acre తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 4,800 square yards ఉంటుంది. దాన్ని ఇంటూ మల్టిప్లై బై స్క్వేర్ ఫీట్ చేసుకుంటే 9తో చేసుకుంటే అరౌండ్ 40,000-45,000 square feet. సో ఒక 1 acreలో మనము ఒక 1 lakh square feet కట్టామనుకోండి. సో 1 acreలో అప్పుడు ఎఫ్ఎస్ఐ విల్ బి అరౌండ్ 2. సో 1 acreలో ఇంకొంచెం ఎక్కువ ఫ్లాట్స్ వేద్దాం మనము, ఇంకొంచెం 8 floors 10 floors 12 floors హై రేజ్కి వెళ్దాం అన్నప్పుడు ఎస్ఎఫ్టీ పెరుగుతూ ఉంటుంది. సో ఏమైపోతుంది, ద డెన్సిటీ, ద నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పర్ ఎకర్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో ఎట్ ద సేమ్ టైమ్ ఎస్ఎఫ్టీ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ అండ్ ఎఫ్ఎస్ఐ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో సేమ్ వేలో అందుకే ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇట్స్ హై డెన్స్ ప్రాజెక్ట్ అంటాం. ఎందుకు అంటే ద ల్యాండ్ ఈల్డ్లో దానికన్నా కూడా బెటర్గా ఇంకా ఎక్కువ స్క్వేర్ ఫీట్ వచ్చేటట్టు కన్స్ట్రక్షన్ చేసినట్టు. దాని ప్రకారం దానివల్ల ఏమవుతుందంటే, ఈ సోషల్ ఎమ్యూనిటీస్ కానీ మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు లోపల ఉన్న ఎమ్యూనిటీస్లో కాన్ఫ్లిక్ట్స్ రావడానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఎంతవరకు ఉండాలో అంతకంటే ఎక్కువ పడడం వల్ల ఏంటంటే కంటెన్షన్, లైక్ ఇప్పుడు ఒక జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. కొన్ని కమ్యూనిటీస్లో అయితే దే ఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ ద బ్యాడ్మింటన్ కోర్ట్స్ టు ప్లే. ఎందుకు? డెన్సిటీ ఎక్కువ అవడం వల్ల. సో డెన్సిటీ ఎక్కువ అవడం వల్ల కామన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యూటిలైజేషన్లో కంటెన్షన్ అనేది పెరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం వాటర్ రిసోర్సెస్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ కానీ అన్నీ కూడా కంటెన్షన్ బేస్ మీదనే ఉంటాయి. సో హైదరాబాద్ మన హైదరాబాద్లోనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది ఉంది. సో ఇది మనకి కొంతమంది చాలా మంచిది, ఇది ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంటేనే బాగుంటుంది, ఎఫ్ఎస్ఐ లిమిట్స్ పెడితే బాగోదని కొంతమంది ఉంటారు. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా సజెస్ట్ చేస్తుంటారు. ఆ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళట్లేదు. ఇక్కడ మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే, మనకి ఈ ఎఫ్ఎస్ఐ లిమిట్స్ అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే బెంగళూరులో ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా ఉందో, 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటే ఎఫ్ఎస్ఐ మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 3, అంటే 1.3 lakh square feet వరకు కూడా అలౌ చేస్తున్నారు, అప్ టు G+8. బట్ ఇది హైదరాబాద్లో ఖచ్చితంగా ఇట్లా పెడితే బిజినెస్ కాదు కదా, అసలు బిల్డర్స్ ఏమీ చేయడానికి కాదు, ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఆల్రెడీ పెరిగిపోయింది. సో అది ఎట్లా చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దే మేడ్ కమ్ అప్ విత్ కేటగరైజేషన్. అంటే ఇప్పుడు నియోపోలిస్ లాంటి ఏరియా చూసుకుంటే అక్కడ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టవచ్చు. వేరాజ్ ఇఫ్ యూ గో టు మోకిలార్, శంకర్పల్లి, కొల్లూరు, అక్కడ కొంచెం రెస్ట్రిక్షన్స్ తీసుకురావచ్చు. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ తీసుకుంటే చెప్తున్న ఎగ్జాంపుల్. సో ఇన్ ద సేమ్ వేలో గవర్నమెంట్ మైట్ వర్కౌట్ ఆన్ సంథింగ్ ఆన్ ద అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. సో ఇది వాళ్ళు చెప్పడం ఏంటంటే, మనకి ఏదో దే ఆర్ ప్లానింగ్ టు కలెక్ట్ అబౌట్ సమ్ 100 rupees per square feet. ఏదైతే అప్లికేషన్స్ లాగిన్ అయిపోయాయో వాటన్నిటికి కూడా అమౌంట్ కలెక్ట్ చేద్దాం అనే దాంట్లో కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ విల్ గెట్ క్లారిటీ ఓన్లీ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఇన్ కేస్ ఎఫ్ఎస్ఐ కనుక మనకి రెస్ట్రిక్షన్స్ అనేది వస్తే, మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది తీసేస్తే, సో మనకి ఇంకా ల్యాండ్ కాస్ట్ ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి ఈ ల్యాండ్ లార్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకి ఆ రేషియో తగ్గించి ఇవ్వడమో, లేదంటే ఈల్డ్ వర్కౌట్ అవ్వడం వల్ల ఇంకా ప్రైసెస్ అనేది కొంచెం మనకి పెరగడానికి అయితే 100% ఛాన్స్ ఉంది. డిపెండ్స్ ఆన్ ద ఏరియా అగైన్. సో ఏ ఏరియాలో ఎఫ్ఎస్ఐ లిమిట్స్ పెడుతున్నారు అనే దాని మీద ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప ఈ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ తీసేయగానే అన్ని రేట్లు పెరిగిపోతాయని కాదు. డిపెండ్స్ ఆన్ ద ఏరియా. డెఫినెట్గా ప్లాట్ ప్రైసెస్ అయితే ఇప్పుడు ఈరోజు మనకు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా కొద్దీ అక్కడ ఓన్లీ తక్కువ ఫ్లాట్సే బిల్డ్ చేయగలం. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకా దూరం వెళ్ళి బిల్డ్ చేయాల్సి వస్తుంది. అంటే సంబడీ హ్యాస్ టు గో ఫార్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ప్లేస్. సో నేను ఇక్కడ నేను ఒక 1000 flats ఇవ్వలేను అన్నప్పుడు ఇక్కడ 500 కడతా, ఇంకో 500 తర్వాత కడతాం. సో ఇన్ ద సేమ్ వే ద సిటీ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్. ఇఫ్ యూ హ్యావ్ రెస్ట్రిక్షన్ ఆన్ ద ఎఫ్ఎస్ఐ, the city will expand and the plot prices around the outskirts like suburban areas like Shankarpalli, Sangareddy, Tukkuguda, all areas which are connected to ORR, the plot prices might increase if this comes. సో ఎలా ఉంటుంది ఏందనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అసలు తీసేస్తారా తీయరా, ఎందుకంటే తీసేస్తే గవర్నమెంట్కి కూడా చాలా ఇన్కమ్ లాస్ అనేది ఉంటుంది.
సో ఉంటేనేమో అంటే రిక్వైర్మెంట్ లేని ఏరియాలో కూడా 50 floors చేస్తున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి నియోపోలిస్ కోకాపేటలో ల్యాండ్ లిమిటెడ్గా ఉంటుంది, అక్కడ 50 floors వేస్తున్నారు అని అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, 100 crores per acre పెట్టి కొన్నాం కాబట్టి వర్కౌట్ అవ్వదు, కాబట్టి మనం హై రేజెస్కి వెళ్ళొచ్చు. బట్ వేరాజ్ ద ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు మనకి 8 crores, 7 crores, 10 crores, లెస్ దాన్ 10 crores ఉన్నా కూడా 40 floors వేయడం అనేది గ్రీడీనెస్. సో ఇలాంటి డెసిషన్స్ అది ఎట్లా తీసుకుంటారు ఏంది అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఈవెన్ ఈ డీసీ ఫీ కూడా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ జోన్స్లో కూడా సేమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సంథింగ్ దే హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ ఆర్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ రీఫార్మ్స్ ఆన్ దిస్. సో ఇది ఎట్లా ఉంటుంది ఏందనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంది విల్ కమ్ టు నో. సో ఓన్లీ ఈ బేసిస్ మీదనే అన్ని పర్మిషన్లు ఆపిర్రు అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ మన ఇప్పుడు ఇది ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద నేమ్ నౌ, బట్ ఇది ఒకటే రీజన్ అయితే కాదు. సో మనకి ఈసీ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ బాడీ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి లేట్ అయింది. సో వీ హ్యావ్ టు సీ అండ్ ఎలక్షన్స్ తర్వాతనే మనకి ఏంటి అనేది క్లారిటీ. ఈ హై రేజ్ పర్మిషన్లు, హై రేజ్ బిల్డింగ్లు ఎవరు కడతారు, ఇంకా ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇన్ కేస్ ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఈ హై రేజ్లో అట్లా కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుంటే ఆల్రెడీ కట్టినవి కొనుక్కోండి. అంటే కొంచెం బిల్డింగ్ కనపడుతున్నవి, పర్మిషన్లు వచ్చి ఒక 30 floors 20 floors అయిపోయి ఉన్నవి అంటే ఈవెన్ స్టిల్ ఇన్వెస్ట్ ఇన్ హై రైజెస్, బట్ డోంట్ బి టెంప్టింగ్ విత్ ద ఫీచర్స్, ఈ బ్రోచర్స్ కానీ అవన్నీ బాల్కనీస్ అని పెద్ద పెద్ద ఏదైనా ఉన్నా కూడా పర్మిషన్ వచ్చి కడుతున్న బిల్డింగ్లో తీసుకోవడం సేఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్రీ లాంచ్ ఆర్ అబౌట్ టు సాఫ్ట్ లాంచ్ అలాంటి వాటిలో కన్నా కూడా ఇంకా రెరా వచ్చి పర్మిషన్ వచ్చి వర్క్ స్టార్ట్ అయిన బిల్డింగ్స్లో ఆల్రెడీ కడుతున్న బిల్డింగ్స్లో తీసుకుంటే సేఫ్ ఉండొచ్చు. లేదంటే మళ్ళీ సడన్గా వాడేది రెరా వాడు కానీ లైక్ గవర్నమెంట్ ఏదైనా ఏ చేంజ్ చేసినా సరే బిల్డర్స్ విల్ ఇంపోజ్ దట్ కాస్ట్ టు యూ ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే. సో మాకు ఇట్లా అయిందండి, మేము అందుకే అందరికి ఈ ప్రైస్ రివిజన్ చేస్తున్నాం అంటారు. సో యూ ఎండ్ అప్ పేయింగ్ ఎ మోర్ ప్రైస్, మోర్ ప్రీమియం విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్టులలో ఈ టైంలో కొనుక్కోవాలనుకుంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ వెయిట్ చేయడం మంచిది ఎలక్షన్స్ వరకు. థ్యాంక్ యూ.